ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ గురించి చాలా పట్టుదలగా ఉన్నాడు. అంటే ఆ పట్టుదల రాయలసీమలకు నీళ్ళు ఇవ్వాలనే, లేకుంటే ఆయన కంపెనీ కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు తీసుకోవడానికి కోసం అనేది ఆ పట్టుదల అర్థం కావడం లేదు. ఈరోజు పట్టిసీమ కట్టడం వలన మా భయాందోళన అంతా పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతారనేటువంటి భయాందోళనలు ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అటు రాయలసీమకు ఇటు గోదావరి జిల్లాలకు నీళ్ల సమస్య రాకుండా ఉండాలి, ఈ నీళ్ల సమస్య పర్మనెంట్గా ప్రాబ్లం పోవాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టి తోయినటువంటి కుడికాలువ ద్వారా ఈరోజు పట్టిసీమ పూర్తి చేస్తామంటున్నారు. మాకు అర్థం కానిటువంటి విషయం ఏమంటే, జీవోలో స్పష్టంగా తాగునీటి కోసము, పారిశ్రామిక అభివృద్ధి కోసము అని మాత్రమే జీవోలో పెట్టారు. రాయలసీమకు నీళ్ళు ఇస్తామనే విషయాన్ని ఎందుకు జీవోలో పెట్టడం లేదనేది మాకున్నటువంటి అనుమానాలు. కాబట్టి ఈ పట్టిసీమ కట్టినందువలన పోలవరం ఆగిపోయితే కనుక రాయలసీమ వాసులు పర్మనెంట్గా దుర్భిక్షంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక రకంగా రాయలసీమ వాళ్ళు మోసం చేస్తున్నారు. దాని మీద 1,000 కోట్లు వెచ్చించినారు. ఈరోజు ఒక్కొక్క దానికి 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అవుతాయి. కానీ దానిలకు నిధులు కేటాయించకుండా, దానిలను పూర్తి చేయకుండా ఈరోజు రాయలసీమ మీద కపట ప్రేమ చూపిస్తున్నాడు. ఆడేమో 1,600 కోట్లు ఖర్చు పెడతానంటాడు పట్టిసీమ కోసము. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఒక 300-400 కోట్లు కేటాయిస్తే 400 కోట్లతో అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. పట్టుసీమ కట్టి మాకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఇస్తామంటారు. పోతిరెడ్డిపాడు నుంగా అది పనులే పూర్తి కాలేదు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగలేదు. ఏ రకంగా నీళ్ళు ఇస్తారు? ఇన్ని రకాలుగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని ప్రజలను మోసం చేసి కేవలం ఆ 21% దండుకోవడానికి 300 కోట్ల కాంట్రాక్టర్తో మాట్లాడుకునేటువంటి అండర్ గ్రౌండ్ ట్రాన్సాక్షన్ కోసము ఈ కార్యక్రమం అంతా పెడుతున్నారు. కాబట్టి ఇది ప్రజల కోసం కాదు. ఆయన 300 కోట్ల కమిషన్కు ఈరోజు 1,600 కోట్లు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు. తద్వారా పోతిరెడ్డిపాడును ఉపయోగం లేకుండా చేస్తున్నారు. దీనివలన పైన ఉండేటువంటి రాష్ట్రాలు ఏదైనా అబ్జెక్షన్లు రైజ్ అయినాయంటే పోతిరెడ్డిపాడు పర్మనెంట్గా మూతపడేటువంటి ప్రాబ్లం ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అందరం ఎమ్మెల్యేలను కూడా పోలవరము అలాగే పట్టిసీమ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము అవగాహన టూర్ పెట్టాము. తప్పకుండా రేపు రాబోయే అసెంబ్లీలో కానీ ప్రభుత్వాన్ని కానీ గట్టిగా నిలదీస్తాం.